హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను మునగాకుతో మంచి కారప్పొడి రెసిపీ చూపిస్తున్నానండి. ఇడ్లీల్లోకి గానీ, దోసల్లోకి, ఉప్మాల్లోకి, అలాగే అన్నంలోకి కూడా తినొచ్చండి. చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా మునగాకుతో కారప్పొడిని తయారు చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎందులోకైనా కూడా తినొచ్చండి. అన్నంలోకైతే చక్కగా వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా కారప్పొడితో తిని చూడండి, చాలా బావుంటుంది. దీనికోసమైతే ఇక్కడ నేను ముందుగా 2 కట్టల దాకా మునగాకుని తీసుకున్నానండి. మునగాకుని ఒలిచేసుకుని బాగా కడుక్కుని ఒక క్లాత్ మీద వేసేసి నైట్ అంతా అలా ఫ్యాన్ కింద వదిలేసాను నేను. ఎండలో ఏమీ ఎండబెట్టుకోలేదండి. బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వెంటనే వాటర్ మొత్తం తీసేసి మునగాకుని మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను క్లాత్ మీద. ఇది నెక్స్ట్ డే మార్నింగ్‌కి అండి. నైట్ ఆరబెట్టుకున్నాను. మార్నింగ్‌కి చక్కగా ఆకులు ఇలా ఎండినట్టుగా అయిపోయాయి. మనకి ఎక్కడ తడి అనేది అస్సలు ఉండకూడదండి. తర్వాత ఇందులోనే ఒక్క గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి. వేసుకుంటే గనక కరివేపాకు కూడా టేస్ట్ బావుంటుంది. అలాగే చాలా మంచిది కదా! 2 కూడా మునగాకు గానీ, కరివేపాకు గానీ ఇలా రెండిటితో కారప్పొడి చేసుకుంటే మనకి చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. ఒక్క గుప్పెడు కరివేపాకు, అది కూడా అసలు తడి అనేది ఎక్కడా లేకుండా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు కారప్పొడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అంటే సుమారుగా 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి. తర్వాత ఇందులోనే ముందుగా 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అన్నీ కరెక్ట్‌గా క్వాంటిటీ చెప్తాను, చూసుకుని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పును వేసుకోవాలి, మినపగుళ్ళండి. తర్వాత అదే బౌల్‌తోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి కొద్దిగా మీ దగ్గర అటు ఇటు అయినా సరే పర్వాలేదండి. కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం కాదు, బానే ఉంటుంది. తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకుని ముందుగా వీటన్నిటిని ఆయిల్‌లో దోరగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి టేస్ట్ బావుంటుంది. అలాగే ఇవి వేగేటప్పుడు కూడా మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి. ఇలా మనకి కొద్దిగా ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. చాలా తక్కువ మెంతులండి. చూసారు కదా! ఇంత మాత్రమే వేసుకోండి. ఆ మెంతుల ఫ్లేవర్ కూడా మనకి బావుంటుంది. మెంతులు కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి. మీ దగ్గర పల్లీలు ఉన్నా కూడా పల్లీలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. నా దగ్గర లేవు ఈ టైంకి, కాబట్టి నేను తీసుకోలేదు. మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోనే కారప్పొడికి, కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 20 దాకా ఎండుమిర్చిని తీసుకున్నానండి. ఎండుమిర్చి మీరు తీసుకునే ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉంటే కొద్దిగా తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. అలాగే కారం కొద్దిగా తక్కువగా ఉంటే గనక ఎండుమిర్చిని కూడా ఎక్కువగా తీసుకోండి. ఇక్కడ నేనైతే 20 తీసుకున్నానండి. వీటిని కూడా ఆయిల్‌లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ ఎండుమిర్చిని ఇలాగే కలుపుకుంటూనే ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంతకు మించి కలర్ వచ్చింది అంటే మీకు ఫ్లేవర్ అనేది మారిపోతుంది. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుని వేయించుకోండి. ఇక్కడ ఎండుమిర్చి కూడా వేగిపోయాయండి. వీటిని కూడా అదే ప్లేట్‌లోకి తీసుకుని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోనే మనం ముందుగా తీసుకున్నాం కదా మునగాకు, అలాగే కరివేపాకు, ఈ రెండిటిని వేసుకోవాలి. వీటిల్లోకి ఆయిల్ ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్‌గా డ్రైగానే వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండును కూడా తీసుకుని ఈ చింతపండుని కొద్దిగా విడదీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి వీటిల్లో తడి అనేది లేకుండా చక్కగా వేగుతుంది వేయించుకునేటప్పుడు కూడా. కాబట్టి చింతపండు నేను ఇక్కడ కొద్దిగా తక్కువగానే తీసుకున్నాను. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇలాగే కలుపుకుంటూనే వేయించుకుంటే మనకి కొద్దిసేపటికి ఈ ఆకులనేవి క్రిస్పీగా అయిపోతాయండి. అప్పటి వరకు వేయించుకుంటే మనకి కారప్పొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం తీసుకున్న మునగాకు గానీ, కరివేపాకు గానీ వేగటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 5 నిమిషాలు. చూసారు కదా! కొద్దిసేపటికి ఇలా ఇలా తుంచుకుని చూసినప్పుడు మీకు పొడిలాగా అయిపోవాలి. ఇలా అయితే గనక మనకి రెడీ అయిపోయినట్టే. అలాగే కారప్పొడి కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇలా కంప్లీట్‌గా వేగిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మనం కారప్పొడి తయారు చేసుకోవడం కోసం ముందుగా వేయించుకున్నవన్నిటిని మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. ఎండుమిర్చి అలాగే మనం పప్పులన్నీ వేయించుకున్నాం కదా! వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని తగినట్టుగా ఉప్పును కూడా వేసుకుని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ముందుగా వీటన్నిటిని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు ఈ రెండిటిని కూడా వేసుకుని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కారపొడి మొత్తాన్ని ఇలా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. చూసారు కదా! దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా పాడవదు. అలాగే టేస్ట్ కూడా బావుంటుందండి. మీరు ఇందులో కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఆ టేస్ట్ కూడా బావుంటుంది.
ఇక్కడ మనకి కారప్పొడి అనేది రెడీ అయిపోయింది. మనం గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ఆవిరంతా పోయిన తర్వాత మీరు ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఇడ్లీలోకి గానీ, దోసల్లోకి గానీ, అన్నంలో కూడా తీసుకోవచ్చండి. చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.